హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి ఫుడ్ ఛాలెంజ్ తో వచ్చినామండి. లాస్ట్ టైం చెప్పాం కదా పానీపూరి అని. అనుష కోసం అని పానీపూరి పెట్టాము. అందుకే ఎక్కువ పెట్టలేదు, తక్కువ పెట్టాము. 10 పెట్టాము. 20 పెట్టినా 30 పెట్టినా తింటుంది తను. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి మంచూరియా అండి, వెజ్ మంచూరియా పెట్టుకున్నాము. నెక్స్ట్ సమోసా, తర్వాత పానీపూరి. చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఎవరు ఫాస్ట్ గా తింటారో. ఓకేనా? రెడీయా? రెడీ. స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయండి. ఓకేనా? అనుష ఫుడ్ మీద ఉన్న కాన్సెప్ట్ కొంచెం మాట్లాడు. వాడా వ్యూవర్స్ ఏమంటున్నా, అనుష మాట్లాడట్లేదంటే అమ్మాయి నువ్వు కూడా కొంచెం మాట్లాడు. కామెడీ చెయ్యి, కామెడీ కావాలంటే. మాట్లాడతలేని అమ్మాయి అంటారు. అమ్మాయికి రాలంటున్నారు, అమ్మాయికి రాలంటున్నారు. అమ్మాయికి రాలు ఏం కాదు. ఓకేనా? రెడీ, స్టార్ట్. ఫస్ట్ ఎవరు ఏదైనా తినొచ్చు, ఇదే అని ఏం లేదు. ఓకే రెడీ. అప్పన్న స్టార్ట్ చేసింది. కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది ఉన్న అప్పన్న ఛానల్. నాదేమో సంధ్యారాజ్ 76 అని ఉంటుంది. అమూల్యరాజ్ 72. చాలా అయింది ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకోవడం. మన వీకెండ్ ఇది 3rd ఛాలెంజ్ అనమాట. ఈటింగ్ 4th. ఫస్ట్ ఎగ్ ఉన్నది, 4th వన్. ఇడ్లీ దోసకాయలు, ఇడ్లీ నేను విన్ అయినా. చూడండి వాళ్ళు చూడండి. ఇడ్లీ ఛాలెంజ్. ఫాస్ట్ ఫుడ్ చాలా అయింది. ఇన్ని ఇడ్లీలు తిన్నాం. అసలు తల ఎత్తకుండా తిన్నదండి. చూడండి ఒకసారి, కసితో తిన్నది. ఎట్లయినా విన్ అవ్వాలని కసి. ఇప్పుడు ఈమె కసి చూపిస్తా చూడండి. చారుకి చిన్న బౌల్ తెమ్మన్నామండి పానీపూరికి. ఇంత పెద్ద బౌల్ తెచ్చింది ఆమె. కావాలి కదా అంటే బయటికి వెళ్తే ఎంత చారు తింటదో అని మనము అప్పుడున్నాం చేయొచ్చు. అనుషకి పానీపూరి ఫేవరెట్ ఏంటి? అనుష నీకు ఏం లేదు ఫేవరెట్. ఫేవరెట్ ఏం లేదా? పానీపూరి తింటావు కదా బానే, చెప్పొచ్చు కదా పానీపూరి అలా ఫీల్ బానే. ఎక్కడ దక్క ఎప్పుడో ఒక్కసారి, ఎప్పుడో ఒక్కసారి. 2 సార్లు బండి మీద వెళ్తా తెలుసా మా ముందు. ఒక్కటి కూడా లేదు. అనుష నాన్నుడి వర్క్ వచ్చేసరికి వాటర్ పోతాయి అని మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ చూస్తారు. నెక్స్ట్ టైం మాకు కూడా తీసుకురా. నార్మల్ బాగుంది. నాకు వెజ్ మంచూరియా ఇష్టం. మీకు అప్పుడు నీకేంటి ఫేవరెట్? చికెన్. నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం చికెన్ బిర్యానీ. శ్రావణం అయిపోతుంది మాకు 15 days. అనుషకు స్టార్ట్ అవుద్ది నెక్స్ట్. నాకు స్టార్ట్ అవుతుంది. అనుష మంచూరియా అయిపోయింది. తింటుంది చూడండి ఫ్రెండ్. ఒక్కసారి 3 పెడుతుంది. అప్పన్నా బండి స్టార్ట్ చేయి. ప్యాకింగ్ చేసుకుని వచ్చి కదా, మెత్తగా అయిపోయినాయి. క్రంచీ ఉంటే క్రిస్పీ ఉంటే బాగుంటుంది. ఆమె నచ్చలే అని తింటుంది. అట్లుంటే మనసుతో పెట్టుకోదు, ఎవరితో పెట్టుకున్నాం. మా ముగ్గురులో ఎవరికైనా మీకు ఈటింగ్ ఛాలెంజ్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. ఈటింగ్ ఛాలెంజ్ విత్ సాఫ్ట్ ఫుడ్. ఇవి మొత్తము స్పైసీ కదా, రేపు ఉంటది వీళ్ళకి మార్నింగ్. ఏదేమైనా నాకు సంబంధం లేదు. ఓకేనా? ఓకే. నువ్వు తినమ్మా, నువ్వు ఓకే. నువ్వు తినవు, నువ్వు ఓకే. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ అయిపోయింది. నెక్స్ట్ పానీపూరి. మీరు అట్లే కదా పన్నా చెప్తుందండి.
చేతులు తినమంటుంది. ఇట్లనా నాకుతాం లేదంటే ఇంకా ఏంటి సంగతులు? మా వీడియోస్ ఎలా ఉన్నాయి? ఒక్కరు కూడా చెప్పట్లేదు ఎలా ఉన్నాయి అనేది. అంటే బాగానే ఉన్నాయి, పాజిటివ్ రెస్పాన్సే ఉంది మన వీడియోస్కి. వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. ఇలాగే ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. పుట్టు మీద పడ్డది ఏందంటున్నారు కొంతమంది. వంశట్ కూడా స్టార్ట్ చేయమంటున్నాము యూట్యూబ్. ఏమంటే వంశ స్టార్ట్ చేస్తావు లేదా? ఓకే. ఏమేమి పెడదాం ఛానల్ ఏం చెప్పండి. అనుష మా పేరు. అసలు అమ్మో అప్పన్నా ఆమె ఈరోజు ఎట్లా విన్నామని అని కంకణం కట్టుకొని వచ్చింది. ఏం చూపించు వాళ్ళకి. మంచూరి అయిపోయింది. నేనే ఎట్టిదన్నా ఏది నాది. అయ్యో అప్పన్న మర్చిపోయి అప్పన్న తీసుకున్నా. కొంచెం మెల్లది తింటా మా కోసమైనా. తింటానక్క. అమ్మో స్పైసీ ఉంది. ఆనియన్స్ ఇవ్వలే. వీళ్ళ హస్బెండ్తో తెప్పించిన ఆయన పోతే ఇదే అని సగం పని. తిరుపతి అన్నయ్య ఆనియన్స్ తీసుకురాలి మాకు. ప్రతి వీడియోలో మనిషిని చూసుకుంటే తినడం అవుతుంది. అందుకే దిష్టి తాగుతాను. బక్కాయండి దిష్టి తాగలి. ఫ్రెండ్స్ నా దిష్టి అనుషకు తాకిందట. ఉత్త తింటారా నాయన? ఏంటంటే చాలా దిశ కొంచెము ఆగినట్టు ఇగో చూసారా? మా అమ్మాయికి రాదు కాదండి, చూడండి స్పైసీ. ఆమె పానీపూరే తినదట. ఒకసారి చెప్తాయి ఇక ఆమె. చూడండి ఒకసారి మొత్తం కావు. అమ్మో స్టమక్ ఫుల్ అయిపోయింది నాకైతే. చెప్పాలా? అమ్మ తినని ఫుడ్ ఉంటాయా? అది పెడతాను నెక్స్ట్ టైం. ముక్కు కాడుతుంది. స్పైసీ ఉంది అనుష. అమ్మో అక్కడ బడ్డీ దగ్గర చిప్ప పట్టుకొని బాగా తింటాగా. భయ్యా కూడా ప్యాస్ దాగా ఒక టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు నచ్చట్లేదు. ఇవే అక్కడ పెడతారు. అప్పుడేమో అంతకారం మొదుకుంటూ తింటాం. అనుష ఫినిష్. వామ్మో పెద్ద తిండిపోతోళ్ళే అనుకుంటా. ఈవినింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ ఫంక్షన్ వెళ్ళి మటన్ తినొచ్చింది. ఎట్లా పడుతుందో నాకైతే అర్థం అయితే. పెళ్ళిలో ఫుడ్ బాగాలే ఫ్రెండ్స్. తిన్నాండి కచ్చి ఫుడ్ చేయండి అమ్మా. ఒక సమోసా వేడిగా ఉంది. ఫ్యాన్ కూడా వేసుకోలేదు. స్పెషల్ వేసుకొచ్చినట్టున్నాడు. మాకు చల్లగా ఇది.
ఆగేది లేదు రేసులో. షుగర్ పెట్టుకున్న బాగుండు. చెమటలు వస్తున్నాయి. ఫ్యాన్ కూడా లేదు. ఎలా ఉంది మీ ఫీలింగ్స్ చెప్పండి. నాకైతే డేంజర్ ఉంది. మొత్తం స్పైసీ ఉంది. ఎవరికి? నాకా? నాకు చెప్తారా? ఇది రసం అక్క వాడింది కదా. దాయినా తాగుతా ఇప్పుడు. కాల్తుంది. పూల పైన నోళ్ళంతున్నక్క రోజు నోట పడదు. కప్పుతావా? అక్కడ మంచిగా తిండే అంబాలే మరి ఖాళీ అయింది కదా. తినుడే తిండే ఆగండ్రా. కూడా ఏముండదు. మిర్చి తిను. మిర్చి లేవక్క. మిర్చిలు లేదంటే లేవు. అన్నాడు మిర్చి తుడిగాడా లేవదా? ఇంకా మిర్చి ఉంది. నాకు ఒక మిర్చే ఉంది. నిన్న మీ జోలికి రావాలేమో ఫ్రెండ్స్. ఇంకోసారి ఈమె జోలికి వెళ్ళామేమో. మీరు ఎవరైనా వస్తే రండి, ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి ప్లీజ్, దయచేసి. కానీ ఉండాలి ఎవరో ఒకటి పోటీగా. బాడీ స్ట్రెచ్ చేసుకోండి. కాసేపు కబుర్లు చెప్పుకుందాం. కొన్ని వాటర్ తాగుదాం. కబుర్లు వద్దు కానీ వాటర్ తాగినాక గ్లాస్ పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పెడతావా? పెడతా. గిన్నె ఫుడ్కి మధ్యలో గ్యాప్ అది పెట్టా, గ్లాస్ వరకే పెడతా. ఓకేనా? తినడానికి ట్రై చేసిన కానీ నేను పూర్తిగా ఫస్ట్ తినేసిన. అనుష సెకండ్ తిన్నది, అక్క తినలేకపోయింది. అంటే మేము ఇద్దరం తిండిపోతున్నాం అన్నట్టు. ఈ లెక్కతో అర్థమైందా? తినరు అనే వాళ్ళు ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాము ఇలాగే. అనుషకి మంచిగా ఇష్టమైన ఫుడ్ పెడుతూ హ్యాపీగా లడ్డూగా చేస్తాం ఆమె. మీరు అనుష వాళ్ళది ఏ ఛానల్ పెట్టాలో నేను కూడా అనుకుంటే కామెంట్స్ చేయండి కింద. నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ చేస్తే బాగుంటుందా, ఏదైనా గేమ్స్ అలాంటివి చేస్తే బాగుంటాయని మీరే మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. సందేహాలు కానీ మాకు చెప్పండి. ఓకేనా? నాకు తీసుకుంటాను పప్పు అంటే అన్ని తింటున్నారు అని చెప్పేసి భయమైంది ఫ్రెండ్స్ నాకు. కానీ అప్పటి ఇది పానీపూరి ఉంటది కదా, ఇది నేనే తీసుకున్నాం. అది వేస్ట్ అయిపోయింది, అది ఉతుక్కుంటా రేపు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మా ఫుడ్ ఛాలెంజ్ ఎలా ఉందో, మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాను. ఫస్ట్ విన్నర్ వచ్చేసి మళ్ళీ అప్పన్ననే. ఆల్మోస్ట్ అందరం ఈక్వల్ గానే, కొంచెమే, నాదైతే కొంచెమే ఉంది ఫ్రెండ్. గప్చుప్పులు తినలేను అసలు ఆమె తినని ఫుడ్ అన్ని గప్చుప్ బండి కాడ ఎత్తా అంటే ఒకటి ఇందులో ఉంటుంది, ఒకటి చేతులు ఉంటుంది, ఒకటి నోట్లు ఉంటుంది. అలాంటిది నేను తినేసిన. అది ఎట్లా చూసారు కదా మా ఫుడ్ ఛాలెంజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. మాకు ఎవరు కామెంట్స్ కూడా చేయట్లేదు ఏంటంటే ఏ ఫుడ్ పెట్టుకోవాలి, ఇవి మేమే అనుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకేం ఫుడ్ పెట్టుకోవాలి,
ఏంటి అనేది కామెంట్ చేయండి తప్పకుండా. Yes. ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాము. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఏమన్నా చిన్న చిన్న టిప్స్ కానీ, కొత్త ఛానల్ కదా మా ఇద్దరిది, మాకు Yes. కొత్త ఇది మాట్లాడడం కూడా కొంచెం కొత్తే. నార్మల్ గా కెమెరా బయట మాట్లాడతాం కానీ కెమెరా అంటే కొంచెం కష్టమే. కొత్త అందుకనే కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అనుషన్ కూడా దింపుదాం అనుకుంటున్నాము. ఏమంటారు? అలాగే ఓన్లీ ఆమె ఛానల్ ఇలాంటి ఫుడ్ వీడియోసే పెడతాము. మా ఏమంటారు? ఛానల్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. తెలియజేయండి. ఎవరు బాగా తిన్నారు అని చెప్పండి. చెప్పండి. ఓకేనా? Yes. ఇది మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. వస్తాం. బాయ్. బాయ్. ఓకేనా?